జై శ్రీరామ్. మీ ఎక్స్ పాస్టర్ సిహెచ్ ఆనంద్ మరొక వీడియోతో మీ ముందుకు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క లీలలు ఏంటో నాకు అంతుపట్టదు, తెలియదు. హిందువుల్లో ఉన్నటువంటి నన్ను క్రైస్తవంలోకి నేను ఎందుకు వెళ్ళానో, అక్కడ నాకు శ్రీకృష్ణ పరమాత్మ పరమార్థాన్ని తెలియజేసి నన్ను మళ్ళీ హిందుత్వంలోకి తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా నాకు భగవద్గీత గ్రంథాల గురించి నేర్పిస్తూ ఉన్నారు ఆయన. నేను ధర్మ ప్రచారం గురించి ప్రచారం చేయాలని పలు విధాలుగా ఆలోచిస్తూ ఉన్నాను. ఏం చేయాలి నాకంటూ బేసిక్ లేదు, బ్యాక్గ్రౌండ్ లేదు. జై శ్రీరామ్. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి? నేను మెసేజ్లు పెడతా ఉన్నాను, స్పందించడం లేదు. సరైనటువంటి ఆర్థిక సహాయం అందడం లేదు. వెహికల్ కోసం మాట్లాడాను, చాలామంది దూషించారు, బ్యాడ్ కామెంట్లు పెట్టారు. జై శ్రీరామ్. దాని గురించి నిన్న లైవ్ కూడా చేశాను. ఆ లైవ్ చూడండి. మీరు లైవ్ చూస్తే నేను మాట్లాడినటువంటి మాటల్లో అర్థం ఉందా, పరమార్థం ఉందా అన్నది మీకు అర్థమైపోతుంది. జై శ్రీరామ్. అంతేకాకుండా వెహికల్తో గ్రామ సువార్తలు వెహికల్తో ప్రారంభించాలనుకున్నాను. నాకు అంత స్తోమత లేదు, ఎవరో అంత డబ్బు స్పాన్సర్ చేయలేదు, అంచేత కొనుక్కోలేకపోయాను, నిరాశ చెందాను అనమాట. అయితే నేను గ్రామాల్లోని కనీసం గ్రామాల్లోని పాస్టర్లు సువార్త ప్రకటిస్తున్నారు. కనీసం అదే మాదిరిగా మన హిందూ చైతన్య ధర్మ ప్రబోధం మనకు బోధించడానికి పెద్ద పెద్ద స్టేజీలు వేసి పెద్ద పెద్ద పబ్లిసిటీ మీటింగ్లు చేయడానికి నాకంత స్తోమత లేదు కనుక కనీసం ఒక్కొక్క గ్రామంలోని మన ధర్మ బోధ అంటే మన ధర్మ ప్రచారం చేయడానికి క్రైస్తవ మతానికి గురి కాకుండా కొంతమంది కాపాడగలిగితే బాగుంటుంది. నా సాక్ష్యం చెప్పడమే కాకుండా ధర్మాన్ని కూడా బోధించాలని నా ఆలోచన కలిగి పలు విధాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాను. అవి విఫలమైతే వస్తూ ఉన్నాయి. కొంతమందికి అర్థమైతే లేదు, కొంతమందికి అర్థమవుతుంది. అర్థమైన వాళ్ళు సాయం చేయాలనుకుంటున్నారు, కానీ వాళ్ళకి సరైనటువంటి బేసిక్ లేక సహాయం చేయలేకపోతున్నారు. సహాయం చేసిన వాళ్ళు కూడా నేనేమి దూషించడం లేదు. వాళ్ళ పేర్లు రాసుకున్నాను. ఎవరెవరైతే నాకు సహకరిస్తూ ఉన్నారో, ఎవరైతే నాకు స్పాన్సర్ చేస్తున్నారో, సాయం చేస్తారో వాళ్ళ పేర్లు అన్నీ కూడా నేను రాసుకోవడం జరిగింది. తర్వాత ఒక పబ్లిసిటీ మీటింగ్ పెట్టినప్పుడు అక్కడ నేను వాళ్ళ పేర్లన్నీ కూడా బహిర్గతం చేసి వాళ్ళకి నేను కృతజ్ఞత తెలుపుకుంటాను. జై శ్రీరామ్. అందు విషయంలో చింతించవలసిన అవసరత, సాయం చేసిన వాళ్ళు చింతించవలసిన అవసరత లేదు. జై శ్రీరామ్. అంతేకాకుండా గ్రామ సువార్తలో ప్రకటిస్తున్నటువంటి పాస్టర్లకి ధీటుగా మన ధర్మ ప్రచారం కూడా చేయాలని ఆలోచన చేశాను. అందుకు వెహికల్ కోసం ఆలోచించాను, కానీ సాధ్యం కాలేదు. కానీ 60 సంవత్సరాల ముసలాయన ఒక వ్యక్తి నాకు ఇది స్పాన్సర్ చేశాడు. ఆయన మీరు చూడవచ్చు. ఏంటంటే 6,600 కలిగినటువంటి కొత్త సైకిల్ నాకు గిఫ్ట్గా కొనివ్వడం జరిగింది. 6,600 కొత్త సైకిల్ నాకు గిఫ్ట్గా కొనివ్వడం జరిగింది. ఎందుకంటే ధర్మ ప్రచారం కోసం. అయితే సైకిల్ అయితే మనం గిఫ్ట్గా ఇచ్చారు. 6,600 పెట్టి సైకిల్ అయితే గిఫ్ట్గా ఇచ్చారు. అయితే దాని వెనకాల మనకి డిజిటల్ బాక్స్ కావాలి. సైకిల్ వెనకాల స్టాండ్లో డిజిటల్ బాక్స్ మనం బ్యాటరీ ఫిట్ చేయాలి. ధర్మ ప్రచారానికి ఎదర ఒక బోర్డు కావాలి. బోర్డు తయారు చేయించాలి. ధర్మ ప్రచారం నిమిత్తం హిందూ చైతన్య ఏదో ఒక టైటిల్, మన హిందూ చైతన్య రథయాత్ర లేకపోతే చైతన్య ఉజ్వల భవిష్యత్తు అని ఏదో ఒక టైటిల్ పెట్టి ఒక బ్యానర్ చేయించాలి. ఒక బ్యానర్ చేయించి సైకిల్ ఎదుట ఒక బోర్డు తగిలించాలి. సైకిల్ వెనకాల క్యారేజ్ మీద ఒక
డిజిటల్ బాక్స్ అంటే మౌతెట్టి మన ధర్మ ప్రచారం కోసం మాట్లాడటానికి ఒక డిజిటల్ బాక్స్ కొనాలనుకుంటున్నాం. అందులోని పాటలు వచ్చేటట్లు, ఇంకోటి మన వాయిస్ వినిపించడానికి చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు మనం ఏం చెప్తున్నాం వాళ్ళకి వినపడటానికి, మాట్లాడటానికి ఒక డిజిటల్ బాక్స్ ఒకటి కొనాలనుకుంటున్నాం. సరే, మనం వెహికల్ కొనాలనుకున్నాం, కొనలేకపోయాం. కనీసం సైకిల్ అన్న గిఫ్ట్గా వచ్చింది, కొత్త సైకిల్ గిఫ్ట్గా వచ్చింది, 6600కి వచ్చింది. అయితే ఇంకా ఆ శ్రీకృష్ణ పరమాత్మ లీల ఏమిటో, ఆయన పరమార్థం ఏంటో తెలియదు, కానీ సైకిల్ అయితే ఒక ఆయన ద్వారా గిఫ్ట్గా నాకు స్పాన్సర్ చేయడం జరిగింది. అయితే మనకి డిజిటల్ బాక్స్ ఒకటి కావాలి, ఎదర బ్యానర్ ఒకటి కావాలి. బ్యానర్ తయారు చేయడానికి ఒక 1000 రూపాయలు అయిపోతుంది. సరే, డిజిటల్ బాక్స్ పెద్దది, మంచిది, కాస్ట్లీ, ఒక 5000లోని ఒక డిజిటల్ బాక్స్ పాటలు రికార్డ్ చేయడానికి, వాయిస్ రికార్డ్ చేయడానికి, మాట్లాడటానికి, ధర్మ ప్రచారం చేయడానికి బాక్స్ కావాలి, బ్యానర్ కావాలి. ఈ రెండింటికి దాదాపు 6000 7000 కూడా అవ్వచ్చు. కనుక ఆలోచించండి ఫ్రెండ్స్. కనుక ఈ వీడియో చూస్తున్నటువంటి మన హిందువులు తప్పకుండా ఈ ధర్మ ప్రచారంలో పాల్గొనాలి. ఈ ఆర్థిక సహాయం మేము చేస్తాం. ఒక్క 6 మంది, 100 మంది అవసరం లేదు, 1000 మంది అవసరం లేదు, 1,00,000 మంది అవసరం లేదు. ఆల్రెడీ ఒక ఆయన గిఫ్ట్గా ఇచ్చాడు సైకిల్. ఒక డిజిటల్ బాక్స్ బ్యానర్ మనం కొనడానికి దాదాపు ఒక 6000 రూపాయలు ఖర్చు అవుతాయి, 6000 ఖర్చు అవుతాయి. కనుక ఎవరైనా సరే, వీడియో చూస్తున్నటువంటి ఎవరైనా సరే తక్షణమే ఈరోజు స్పందించి ఒక 6 మంది, మనిషికి ఒక 1000 చొప్పున ఒక 6 మంది ఇచ్చిన ఒక డిజిటల్ బాక్స్ ఒకటి వస్తుంది, బ్యానర్ తయారు చేస్తాం. తర్వాత కనీసం ఒక 50 గ్రామాలకి మన ధర్మ ప్రచారం చేయడం జరుగుతుంది. రోజుకొక గ్రామంలో, కనీసం రోజుగా 2 డేస్కి 3 డేస్కి ఒకసారి ఒక గ్రామంలోకి వెళ్ళి ఆ డిజిటల్ బాక్స్ సైకిల్ వెనకాల కట్టేసి ఎదర బ్యానర్ వేసి ఒక గ్రామంలో ఉన్న సైకిల్ పెట్టి స్టాండ్ వేసేసి అక్కడ నిలబడి మన ధర్మం కోసం మనం చెప్పొచ్చు. స్టేజ్ అవసరం లేదు. ఈ విధంగా ధర్మ ప్రచారం జరగవచ్చు. వాళ్ళు ఎలాగా చేతితో బాక్సులు పెట్టుకుని ఒకడేం బాక్స్ పెట్టుకొని ఒకడు మాట్లాడతలేదు సువార్త కోసం, అలా కాకుండా మన సైకిల్ స్టాండ్ వేసేసి స్టాండ్ మీద బాక్స్ ఉంటుంది, బ్యానర్ ఉంటుంది. చక్కగా మన ధర్మం గురించి మనం మాట్లాడుకోవచ్చు. అలాగా రోజుకి 2 గ్రామాలు 3 గ్రామాలు కూడా తిరిగి మనం చేయొచ్చు. కొన్ని జిల్లాలు, రాష్ట్రాల గ్రామాలు కూడా సంచారం చేస్తూ మనం ఇలా ఈ విధంగా ప్రచారం చేసుకోవచ్చు. పెద్ద డబ్బులు ఖర్చు ఉండదు, పెద్ద పెట్రోల్ ఖర్చు ఉండదు, ఏమి ఉండదు. ఈ విధంగా శ్రీకృష్ణ పరమాత్మ నాకు దారి చూపించారని నేను అనుకుంటున్నాను. కనుక కనీసం ఈ విధంగా మీరు సహకరించాలి అని నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఈ వీడియో చూస్తున్నటువంటి వాళ్ళు పెద్ద మొత్తంలో 6000 మీరు సాయం చేసినా సరే, లేకుంటే ఇతరులకు ఈ వీడియో షేర్ చేసి మనిషికి 1000 రూపాయలు చొప్పున ఒక 6 మంది సాయం చేసిన లాస్ట్కి ఈ కార్యక్రమం పూర్తి చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఎవరు కూడా మాకు హెల్ప్ చేయవసరం లేదు. జై శ్రీరామ్. తప్పకుండా స్పందించగలరు.